రెడీ దాకా అవుతాం. రెడీ 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 అలా వచ్చినప్పుడు వెళ్ళు. ₹100 కోసం 4,000 పోగొట్టుకున్నానా? 8 రైన్ కవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా బ్యాగ్ పైన కట్టాం. అది దరిద్రం ఏంటంటే ఒక దిక్కున పడిపోయినాయి. అవి ఎక్కడ పడిపోయో తెలియదు. మరలా మేము ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాం. ఆ 5 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ అసలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సామర్లకోట టు డియోమలి ట్రిప్లో ఇవాళ డేటు. నైట్ నాకు సరిగ్గా కనిపించలేదు, కానీ నాకే కాదు మా వాళ్ళకి ఎవరికి కనిపించలేదు. మేము తీసుకున్న రూమ్ దగ్గరలోనే బీచ్ ఉందని. ఇవాళ వెదర్ కండిషన్ కూడా సేమ్ నిన్నట్లాగే ఉంది. అస్సలు వర్షం అయితే తగ్గలేదు రాత్రి నుంచి. బొక్క ఆడితే కూడా ఆడదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ. ఇదే మేము తీసుకున్న హోటల్ రూము. ఇక్కడ నుంచి కరెక్ట్గా బీచ్కి 1 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయిపోయింది. మేము చెక్అవుట్ చేసి బీచ్ చూసుకొని ఇక్కడ నుంచి డియోమలి బయలుదేరాలి. ఈ ఊరు గురించి పెద్దగా మాకు ఎవరికీ తెలియదు, బట్ నా వెనకాల కూర్చున్నవాడు మాత్రమే తెలుసు అంట. ఎందుకంటే వాడు చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడంట. క్లైమేట్ అయితే మాత్రం మాకు అస్సలు సౌకర్యంగా అయితే లేదు. వర్షం అలాగనే పడుతుంది. అసలు తగ్గుతుందేమో చూసాం, అసలు ఎక్కడ తగ్గుతలేదు. బట్టలు ఇంకా తడిగానే ఉన్నాయి అందరూ. మన దగ్గర రైన్ కోట్లు పెద్దగా లేవు. నేను స్విగ్గీ చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక రైన్ కోట్ ఉంటుంది, స్విగ్గీ వాళ్ళది. ఈ ట్రిప్కి స్టార్ట్ అవుతున్నప్పుడు ఎందుకో నాకు క్లైమేట్ చూసి ఎక్కడన్నా మధ్యలో వర్షం పట్టచ్చు అనుకొని నేను డౌట్ ఎందుకైనా మంచిది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని పెట్టుకున్నా. బట్ అది నాకు ఫస్ట్ డే నుంచి ఉపయోగపడింది. ఈ ట్రిప్కి అయితే నన్ను చాలా సేవ్ చేసింది అది. సో ఇదే భీమిలి బీచ్. ఇది అసలు మా ట్రిప్లోనే లేదు, అనుకోకుండా అయింది. నీ ఉన్న లొకేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ 32 కిలోమీటర్స్ దూరంలో విజయనగరం ఉంది. సో అక్కడికి లోపలికి వెళ్ళి విజయనగరం లోపలికి వెళ్ళి మాకు కావాల్సిన రైన్ కోట్లు తక్కువలో తీసుకొని అక్కడ నుంచి డియోమలి అయితే స్టార్ట్ అవుతాం. ఇవాళ వెదర్ చూసినప్పుడు కూడా కొంచెం మాకు ఎందుకో తేడాగా ఉంది. ఇవాళ కూడా ఫుల్ వర్షంతోనే ఉంటుంది అనుకుంటున్నాం. మాకు ఇక్కడ కాదు, కానీ మేము డియోమలి చేరుకోవడానికి అక్కడ వర్షం లేకపోతే బాగుంటుంది. అక్కడ ఇంకా వర్షం ఉంటే అక్కడ క్లౌడ్స్ కానీ ఏముండవు, అంటే చూడడానికి ఏముండవు ఇంకా. సో అక్కడ కొంచెంసేపు బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి విజయనగరానికి స్టార్ట్ అయ్యాం. నా ఫోన్ విజయనగరం వెళ్ళాక ఛార్జింగ్ అయిపోయింది, గోపురంలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. విజయనగరం వెళ్ళడానికి 2 గ్రూపుల కింద విడిపోయాం అనమాట. అంటే నలుగురు మాత్రమే సిటీలోకి వెళ్ళాం, మిగతా నలుగురు పక్క నుంచి వెళ్ళిపోయారు. సిటీలో వెళ్ళాక నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఇన్స్టా 360 కూడా ఛార్జింగ్ లేదు. నా బైక్కి మొబైల్ హోల్డర్ ఉంది కానీ, బట్ దాని ఛార్జింగ్ కేబుల్ కింద వైర్కి కనెక్షన్ లేదు. సో ఎక్కడైనా రిపేర్ షాప్ దగ్గర ఆగి దాని కనెక్షన్ ఇద్దాం అనుకున్నాం. విజయనగరంలో టిఫిన్ చేసి రైన్ కోట్లు కొనుక్కున్నాక మేము డియోమలి వెళ్ళడం స్టార్ట్ అయ్యాం. దారిలో ఒక మెకానిక్ షాప్ దగ్గర ఆగి వైర్ని అయితే ఫిక్స్ చేయించుకున్నాను. ఫిక్స్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఫస్ట్ 360 పెట్టాను, తర్వాత నా ఫోన్కి పెట్టాను. అది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ₹100 పడ్డది మనిషికి ఒక రైన్ కోట్ కవర్ కొనడానికి. అండ్ మేము కవర్ టైప్లో ఉంటుంది కదా రైన్ కోట్, అది తీసుకున్నాం. అదైతే తగిలించుకున్న బ్యాగ్ మనిషి కూడా కవర్ అయిపోతాడు. అది కొనడం కోసం నేను ₹4,000 పోగొట్టుకున్నాను అనమాట. అంటే ఎలా అంటే ₹2,000 నా యాపిల్ ఛార్జర్ వైరు అండ్ ₹2,000
పవర్ బ్యాంక్ అక్కడ మర్చిపోయిస్తాను. తీరా ఫోన్ చేస్తే వాళ్ళు మాకు తెలియదని చెప్పేసారు సింపుల్గా. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ ఎదరికి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకోలేం. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు ఒకవేళ లేదు ఇక్కడ బుకింగ్ చేస్తే మనం ఏం చేయలేం. ఇంకా సైడ్ రా ఎందుకు సైడ్ వెళ్ళమన్నాడు కదా. తెలియదురా 5 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాం. రైల్వే కూడా ఉందా తాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాం. అక్కడే 2 కిలోమీటర్లు ఏమంటుంది. సర్లే నాకు ఇంకేం చేయాలి తెలియక అది అలా వదిలేసి ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకా డియోమైల్ వెళ్ళి దారిలో తీసుకున్నాను అనమాట. నేను మళ్ళీ వేరేది ఒక 1800 ఎంతో పడ్డది బిగ్సీలో ఒరిజినల్. ఇప్పుడు దాంతోనే చార్జ్ చేస్తున్నాను. విచిత్రం కాకపోతే మేము రైన్ కోట్లు కొన్నాక వర్షం పడడం ఆగిపోయింది. మేము ఆల్మోస్ట్ ఇంకా ఆంధ్ర బార్డర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇంకా వర్షమే లేదు. అసలు ఎండ స్టార్ట్ అయిపోయింది. అసలు మేము ఆశ్చర్యం వేసింది అసలు నాకైతే. సర్లే అయితే మనకి కావాల్సింది ఎండే కదా, అయితే ఏమైంది పోతే పోయింది. ఒకవేళ ఎమర్జెన్సీ కన్నా ఉంటాయి కదా అని చెప్పి దాచుకున్నాం. దగ్గరలో ఉన్నాం. అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేయాలి. పొద్దున్నే బాగా వస్తుంది ఈ పాయింట్. ఇంకా కెమెరా చిన్న కెమెరా అలా అమ్మగారు బావు బట్టలు అయితే ఆరబెట్టుకుని స్టార్ట్ చేసాం అనమాట. బండి మీద చూస్తున్నారు కదా, నా బండి మీద ఇన్నేస్తాం. మ్యాక్సిమం మా బట్టలు అయితే ఆల్రెడీ తడిగా లేవు, ఉన్నాయి కూడా ఆరబెట్టేసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ అయితే కొంచెం తడిచిపోయి వాళ్ళు ఆరబెడుతున్నారు. వెదర్ రిపోర్ట్ అయితే చెక్ చేసాం. రేపైతే అసలు వర్షమే లేదు. ఇంకా మేము వెళ్ళాల్సిన కిలోమీటర్లు వచ్చి 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది నెమ్మదిగా. మాక్సిమం మేము డియోమైల్ రీచ్ అయ్యేటప్పుడు ఒక 7:30, 8 అవ్వచ్చు. అందరూ కొట్టించుకున్న బండిలో ఫుల్ ట్యాంకులు చివరికి అయితే వచ్చేసినాయి అనమాట. నాకైతే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎత్తుగా ఉందన్నమాట. అసలు రోడ్ కూడా సైజ్ చిన్నది. సో మేము జాగ్రత్తగా వెళ్తున్నాం అనమాట, ఒకరు వెనకాల ఒకరు. మధ్యాహ్నం అందరం తినేసాం కానీ నైట్ ఫుడ్ కోసం ఎవడో ఆలోచించలేదు. మేము వెళ్ళే దారిలో అసలు ఫుడ్ ఎక్కడ దొరకలేదు. సో ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళాక ఒక చిన్న షాప్లో మేము మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా నైట్ అయిపోవడంతో నేను కూడా వ్లాగ్ చేయలేకపోయాను, అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇంకోటి ఏంటి తెలుసా, ఇప్పుడు ఈ 8 రైన్ కవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా బ్యాగ్ పైన కట్టాం. అది దరిద్రం ఏంటంటే ఒక దిక్కుని పడిపోయినాయి. అవి ఎక్కడ పడిపోయో తెలియదు. మరలా మేము ఒక 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాం. ఆ 5 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ అసలు. మళ్ళీ 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే అలా దారిలో చూసుకుంటూ నెమ్మదిగా వస్తే ఒక షాప్ దగ్గర కనపడ్డాయి అన్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరిగిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైపోయింది. సో దీని తర్వాత మేము పైకి ఎలా వెళ్ళాం, అక్కడ ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కనుక ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్. అండ్ ఫైనల్లీ డియోమైల్ అయితే చేరుకున్నాం. జెండా చుట్టూ 4 వేసి లేకపోతే